అరే వసూలు 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 పైసా వసూల్. ఆడేవాడండి ఈడేవాడండి బాలయ్య బాబుకు అడ్డేవాడండి. అదిరిపోయింది డాకు మహారాజ్. సంక్రాంతి పండక్కి ఈసారి కూడా తొడగొట్టాడు బాలయ్య. ఫ్యాన్స్ చేత 2 తొడలు కొట్టించాడు. అది లెక్క. ఏం సినిమారా బాబా, కూకున్న చోట కూకొనివ్వలేదు. అసలు సీట్లో కూకుంటేనా వాడి తసదియ్య. అసలు ఏటి తింటున్నాడో ఏటి చేస్తున్నాడో గాని కుర్ర హీరోలు కూడా బాలయ్యలా చేయలేరు ఫైటింగ్లు. ఎగరేసి ఫుట్బాల్ ఆడుకున్నాడు ఒక్కొక్కరిని. ఎంత చెప్పినా తక్కువే. ఇక సినిమా ఏటి ఆ కథ ఏటి అనేది చిన్న క్లూ ఇస్తాను. సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలండి బాబా. ఇక స్టోరీ విషయానికి వస్తే మదనపల్లిలో కొంతమంది లంగోట ఎదవలు స్మగ్లింగ్ చేస్తుంటారు. వాళ్ళంతా కలిసి ఓ సిన్నారిని చంపాలని చూస్తుంటారు. ఆ సిన్నారిని కాపాడటానికి నానాజీ వస్తాడు, అదే బాలయ్య. మరోవైపు ఇంజనీర్ గా ఉన్న సీతారాం డాకు మహారాజులో మారిపోతాడు. అతడు బాలయ్య ఇలాంటి అందరిని ఇరగొడుతుంటాడు, ఒక్కొక్కడిని బంతాట ఆడుతుంటాడు. ఇక ఆ సిన్నారి ఎవరు, డాకు మహారాజ్ ఎవరు, నానాజీ ఎవరు, సీతారాం ఎవరు అని తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్కి వెళ్ళండి. కానీ 3 పాత్రల్లో బాలయ్య యాక్టింగ్ చేశాడు చూడండి, చింపేశాడు. చింపి ఆరేశాడు. సంక్రాంతికి మాస్ ఆడియన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు డైరెక్టర్ బాబీ. చిన్నపిల్ల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి పాత్రను కరెక్ట్ గా వాడుకున్నాడు. ఎక్కడ బోరు కొట్టేలా చేయలేదు. థియేటర్లలో దుమ్ము లేచిపోతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కెవ్వు కేక. 20 నిమిషాల ఫైటింగ్ అస్సలు అబాబాబాబా అదిరిపోతుంది. ఇలాను బాబీ డియోలు ఎంట్రీ మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయిపోతారు. డైరెక్టర్ బాబీ సినిమాని భలే నడిపించాడు. అసలు బాలయ్యకి ఇన్నాళ్లకు సరైన ఇలాన్స్ దొరికారు. వాళ్ళు తొడగొడితే బాలయ్య 2 తొడలు కొడతాడు, ఉతికి ఆరేస్తాడు. సినిమా అంటే ఇట్ట ఉండాలరా అని బాలయ్య ఫ్యాన్స్ మీసం మేలేసి చెప్పుకునేలా తీశాడు బాబీ. ఎలివేషన్స్ మామూలుగా లేవు, సీతక్కొట్టి వదిలేశాడు. అన్నిటికి మించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఇచ్చిన తామానుకు దండేసి దండం పెట్టినా తక్కువే. ఫైటింగ్లు వచ్చేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కే జనాలు పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. పక్క రాసి పెట్టుకోండి, సీట్లో కూకుంటే ఒట్టు. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు అని అప్పుడెప్పుడో అన్నాడు కదా బాలయ్య. ఆ రెండో వైపు ఎట్టా ఉంటుందో డాకు మహారాజులో చూపించాడు. అసలు డాకు మహారాజు వచ్చేప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది చూడండి, ఒంటి మీద ఎంట్రుకలు లేచి నిలుచుంటాయి. ఇక పాటలైతే అదిరిపోయాయి. దబిడి పాట వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఊగిపోవటం పక్క. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాలయ్య పెర్ఫార్మెన్స్, ఆ చిన్నపిల్ల సెంటిమెంట్, డైలాగులు, పాటలు ఇట్టా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కటి అదిరిపోయాయి. ఇంటర్వెల్ ఫైట్ మరీ కేక. ఎవరైనా సరే బాలయ్యకి అభిమానిలా మారిపోవాల్సిందే. అట్టా చేశాడు. అసలు ఆ ఏజ్ లో బాలయ్య ఎనర్జీ ఏట్రా బాబు అనుకుంటారు అంతా. బొమ్మ బ్లాక్ బస్టర్, పక్కా పైసా వసూలు. ఈసారి సంక్రాంతి బరిలో బాలయ్య ఫ్యాన్స్ 2 తొడలు కొట్టొచ్చు. థియేటర్లు బద్దలైపోతున్నాయి. అంత బాగుంది సినిమా. ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పినట్టు డాకు మహారాజ్ సినిమా వేరే లెవెల్. సమరసింహారెడ్డి, అఖండ, లెజెండ్ అవన్నీ ఒక ఎత్తు అయితే డాకు మహారాజ్ ఇంకో ఎత్తు. మాటల్లో చెప్పలేమండి బాబా. సినిమాకి వెళ్ళండి, ఫ్యామిలీతో సహా వెళ్ళి ఎంచక్క చూసేయండి. మన ఫ్యాన్స్ అయితే పండగ పూట బాలయ్య బ్రాండ్ ఓ పెగ్గేసుకొని వెళ్ళారంటే ఇక రచ్చ మామూలుగా ఉండదు. సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. బాలయ్యతో అట్లా ఉంటది మరి. జై బాలయ్య, జై బాలయ్య.